సో ఇదంతా వాకింగ్ ఏరియానే, మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లే చూడండి. ఇక్కడ వచ్చి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ఇంత పెద్ద చెట్టు కేవీఆర్లో ఉందా భయ్యా? ఉంటే కామెంట్ చేసేయండి ప్లీజ్. షూటింగ్ కూడా పనికొస్తుందేమో నా తెలిసి. ఫిల్టెడ్ మూవీ ప్లాన్ చేస్తే భలే ఉంటుంది తెలుగులో. ఖచ్చితంగా అందరూ చెట్లు పెంచాలా. ఈరోజు మన వీడియో చిత్తూరులోని చిల్డ్రన్స్ పార్క్ అది. ఇది వాకింగ్ ఏరియా కూడా అంటారు. ప్లస్ ఇక్కడ జాగింగ్, కరాటీ, అన్ని యోగా అన్నీ నేర్పిస్తారనమాట. కేవీఆర్ కన్నా పెద్దదిగా ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూసేయండి, మీకు నచ్చుతుంది. అలా వైకుంఠపురం గేట్స్ చూడండి ఎంత పెద్ద ఉన్న ఎంట్రన్స్లోనే. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ వేశారు. ఏమేమి ఉందో మీరు ఒకసారి చదువుకోండి. వాకింగ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ అవుతాయో అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదంతా వాకింగ్ ఏరియానే, మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లే చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది వస్తారు, మార్నింగ్ వాకింగ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు 11 అవుతుంది టైము. సో ఈ టైంలో అయితే ఎవరు ఉండరు. ఇక్కడ చూడండి మనం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా చాలా పరికరాలు ఉన్నాయి. మనమైతే ఇక్కడికి వచ్చేసాము. చూడండి చాలానే ఉన్నాయి పరికరాలు. ఇక్కడ వచ్చి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం పార్క్ లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు కూడా నాతోనే ఉండండి, స్టే ట్యూన్డ్. ఇంత పెద్ద చెట్టు కేవీఆర్లో ఉందా భయ్యా? ఉంటే కామెంట్ చేసేయండి ప్లీజ్. ఇదిగోండి మనం మెట్ట ఎక్కుతున్నాము వాకింగ్లో, కానీ ఇక్కడ చాలామంది జాగింగ్తోనే ఎక్కేస్తారు ఈ మెట్ట. పక్షులు అరుపులు అంతా ఎంత బాగుంది చూడండి. ఎక్కడైనా ప్రశాంతత కావాలంటే ఇక్కడికి వచ్చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి చుట్టూ చెట్లే ఉన్నాయి. ఇట్లా నుంచి ఇంకొక వే పోతుంది. ఇది కూడా వాకింగ్ స్పాటే, కానీ మనమైతే ఈ మెట్ట ఎక్కుంటా పోదాము. చూడండి గొడ్లో ఏడ అరుస్తుంది. ఇట్లా కూడా ఒక దారి ఉంది. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు చాలా వరకు డీటెయిల్స్, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి మెట్ట ఎక్కుతున్నాం మనము. ఎవ్వరు లేరు చుట్టుపక్కల. చూడండి చెట్లు. షూటింగ్ కూడా పనికొస్తుందేమో నా తెలిసి. ఇక్కడ ఈవిల్ డెడ్ మూవీ ప్లాన్ చేస్తే భలే ఉంటుంది తెలుగులో. ఇదిగోండి మనం ఇంత మెట్ట ఎక్కేసాం ఇప్పటిదాకా. ఇప్పుడు ముందర చూద్దాం ఏముందో. ఇంత మెట్ట ఎక్కిన తర్వాత ఎట్లయినా మనిషి అలిసిపోతాడు. దానికోసమే బండలు వేసారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అలాగే ఈడ బండలు వేసారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి, ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే ఇంటర్నల్గా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏదో బోర్డు పెట్టారు, డీర్స్ గురించి ఏదో రాసినట్లున్నారు. స్పాటెడ్ డీర్ అంట. ఇప్పుడైతే మనం డౌన్ దిగి వెళ్ళిపోతాం. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. ఎంత పెద్ద చెట్లు మీరు కేవీఆర్లో చూస్తే మాత్రం నాకు కమెంట్ చేసేయండి. నాకు కేవీఆర్కి వెళ్ళినప్పుడు అంత పొట్టి చెట్లే ఉన్నాయి. ఇంత ప్రశాంతంగా అయితే ఉండదు నాకు తెలిసి వాతావరణం, ఎన్విరాన్మెంట్. ఏమేమో పక్షులు సౌండ్ వస్తూ ఉన్నాయి. వెరైటీగా ఫోన్ రింగ్ అయ్యేటట్టు సౌండ్ వస్తుంది కదా. ఇది మొత్తం డౌనే అండి. ఎంత చల్లగా ఉంది చూడండి చెట్టు కింద. అంటే ఇన్ని చెట్లు ఉండడం వల్లే మా ఊర్లో కొద్దిగా రోజు వానలు పడుతున్నాయి. అందుకే అందరు చెట్లు పెంచండి అయ్యా. చెట్లను నరికేస్తే ఆక్సిజన్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా అందరూ చెట్లు పెంచాలా. ఇంటికి ఒక చెట్టు పెట్టుకోండి. ఎవరైనా రెంట్కి ఉంటే ఓనర్స్కి చెప్పండి చెట్లు పెంచుదామని. అవేర్నెస్ తెండయ్యా. ఆక్సిజన్ కావాలి కదా 140 crores మెంబర్స్కి. చూడండి అక్కడక్కడ బండలు అయితే వేశారు. ఇప్పుడు మనం ఒక సర్కిల్లోకి వెళ్తాము. ఆ సర్కిల్ దగ్గర 3 ways ఉంటాయి. వెళ్ళే ముందు ఇక్కడ చూడండి పెద్ద చెట్టు ఉంది. ఎంత పెద్దది ఉంది, బాగుంది చెట్లు. మన ఇండియాలోనే చాలా అందాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లే. బండి వస్తుంది. అందరూ నా అన్వేషణ వీడియోస్ ఆ వీడియోస్ చూసుకుంటూ ఉంటారు, కానీ మన చిత్తూరులో ఉండే అందాల గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. ఇది చూడండి యోగా చేసుకునే ప్లేస్ అనమాట. ఇందులోపల యోగా చేసుకుంటారు. మార్నింగ్ ఉంటుంది, క్లాసెస్ ఏమో ఉంటాయి, నాకు అంత ఐడియా లేదు. ఇక్కడైతే స్టాట్యూ ఉంది, మన గాంధీ గారి స్టాట్యూ. చూడండి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మనకి ఇట్లా ఒక వే ఉంది, అట్లాగే ఇట్లా ఇంకొక వే ఉంది. మీకు ఎటుపక్క మీరు వెళ్తే బాగుంటుంది అంటారు కమెంట్ చేసేయండి, ఆ పక్క వెళ్తాను. ఇంకొక వీడియోలో ఇంకా చాలా దూరం ఉంది, మొత్తం చూపిస్తాను నేను. సో మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు, నాకు అదే మోటివేషను. సో మీరు చూస్ చేసుకోండి.
ఇంతటితో ఈ వీడియో ఖతం. బాయ్ బాయ్.